కోటప్పకొండలో కార్తీక మాస వనభోజనాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు పలు సత్రాల్లో జరుగుతున్న కార్తీక మాస వన భోజనాల్లో ఎమ్మెల్యే పాల్గొని అందరినీ కలిసి కార్తీక మాస శుభాకాంక్షలు తెలిపారు. నేను 2019లో ఓడిపోయినప్పుడు కూడా నా వెంటే ఉన్నారు. చాలా వేధింపులకు గురయ్యారు వైసీపీ వల్ల. మళ్ళీ 2024 కూడా పట్టుదలగా అన్నా మేము ఉన్నాం మీకు అండగా అని చెప్పి మా తమ్ముడు అందరూ కూడా నాతో పాటు ఉన్నారు. మా అయ్యప్ప కానీ మా శ్రీరాములు కానీ అందరూ పెద్దలు, మా బాజీ కానీ ఎవరైనా పోటీ చేయొచ్చు. ఈ ప్రజాక్షేత్రంలో కులము మతం అనేది ప్రధానమైన పాత్ర కాదు, మానవత్వం అనేది ముఖ్యం. నీతి నిజాయితీ మానవత్వం అనేది మన ఉండాలి. అటువంటి వ్యక్తే మన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు. మన ఉమ్మడి కూటమిని ఎన్డీఏని భారతదేశం మొత్తం కూడా గెలిపిస్తుందంటే నిన్నగాక మొన్న బీహార్లో గెలిచారు, రేపు చెన్నైలో గెలుస్తారు, తర్వాత వెస్ట్ బెంగాల్లో గెలుస్తారు, కేరళలో గెలుస్తారు. అదేవిధంగా అంటే మనుషుల యొక్క మనస్తత్వం అర్థం చేసుకోవాలి. ప్రజలు అర్థం చేసుకున్నారు. మనల్ని కాపాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన నరేంద్ర మోడీ గారు. మన రాష్ట్రంలో అయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అంటే ప్రతి కులాన్ని ప్రతి కుటుంబాన్ని కాపాడుకుంటూ కులాలు మతాలకి రాజకీయాలకు అతీతంగా అన్ని కులాలు అభివృద్ధి ప్రజల్లోకి వెళ్ళాలి. అన్ని కులాలు ఒకటే. మీరు ఒక్కటే గమనించండి, వాళ్ళ కులం లేదండి, అసలు మతం లేదు. డబ్బే డబ్బు. డబ్బు ఉన్నోడు ఎవడైనా కానీ పేటేసి కూర్చోబెడతాడు, డబ్బు లేనోడు బయటికి వెళ్తాడు. మన అక్షర నిర్మించడం మనోళ్ళందరూ కూడా వచ్చి ఇవ్వడానికి అనేక గురుకుల సంఖ్య గురుకుల కులం లేదు, మతం లేదు, ఓన్లీ ప్రజల యొక్క సేవ కోసమే చేయడం జరుగుతూ ఉంది. దీన్ని గమనించుకొని అతనికి మన సంఘం నుంచి అన్ని వేళ అన్ని రకాలుగా కూడా మనందరూ కూడా అండగా ఉన్నామని మీ యొక్క కరతాల ధనులతో ఆయన చెప్పాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి, అరవింద్ బాబు అంటే ఆయన ఎమ్మెల్యే అంటే మనం అయ్యామని, మన వాళ్ళందరూ అయ్యారని, మన వాళ్ళందరూ కూడా చక్కగా పనిచేశారు పోయిన ఎలక్షన్లో. అట్లాగే ప్రతిసారి నెక్స్ట్ విలేజ్ లెవెల్లో ఉంది, అందులో కూడా ఒక ఓటు ఉండొచ్చు, 2 ఓట్లు ఉండదు, ప్రతి ఒక్కరు గట్టిగా చేసి గట్టిగా దాన్ని శ్రమించి ఆయనకి ఆ చేదుడు రాదుగా ఉండాలని, ప్రతి విషయంలో మనం ఉన్నామనేది ఆయనకు తెలియాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి ఏకలవ్యుడు అంటే ఆ రోజుల్లో ఎవరు కూడా ఇంకోళ్ళకంటే తక్కువ కాదు. మనం కులపరంగా మతపరంగా మనం ఎప్పుడు కూడా ఆ విధంగా ఆలోచన చేయకూడదు. అందుకని మన ఏకలవ్యుడిని మనం ఆదర్శంగా పెట్టుకోవాలి. ఏకలవ్యుడు అంటే ఎదురులేని బాణం. ఏకలవ్యుడికి కర్ణుడు ఎదురు నిలబడలేదు, అర్జునుడు ఎదురు నిలబడలేదు, అవునా కాదా? వాళ్ళకంటే గొప్ప మేధావి, పిలుకాడు. అందుకని ఏకలవ్య సంఘాన్ని పెట్టుకున్నాం. మనం అందరం కూడా ఎవరికంటే తక్కువ కాదు, అందరికంటే మనమే గొప్ప అని పిల్లలకి మనం నూరిపోయాలి. మన పిల్లలకి మనం ఆ విధంగా ధైర్యం చెప్పాలి. ధైర్యాన్ని చెప్పి మనం అందరికంటే గొప్పవాళ్ళం. ఏకలవ్యుడే మన తాత, మన ముత్తాత ఆయనే. ఆయనతో పాటు సమానంగా మనం కూడా ఎదగాలని అందరికీ చెప్పాలి. ఇవాళ సంఘంలో ఎలా ఉందంటే డబ్బున్నవాడు ధనికుడు, లేనివాడు పేదవాడు, అంతే. కులాలు లేవు, మతాలు లేవు, ఒట్టి మాటలు అవన్నీ. డబ్బున్నవాడికి పెద్దపీట. అది ఏ కులం మతం ఎవడు చూడు. డబ్బు ఉంటే ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు మనం. ఆ విధంగా ఉంది ఇవాళ. అందుకని కులాల ప్రస్తావన ఇవాళ లేదు అసలు. ఎందుకంటే మరి మహాభారతంలో మీరు చూశారు, దుర్యోధనుడు కానీ, ధర్మరాజు, అర్జునుడు, కృష్ణుడు, ఏకలవ్యుడు, కర్ణుడు అందరూ చూశారు కదా. రకరకాల కులాలు, అవునా కాదా? అందరూ కూడా కలిశారుగా. మరి మహాభారత యుద్ధం జరిగిందిగా, అందరూ చచ్చిపోయారుగా. అదే కులంతో ఏది రాదు. కాబట్టి మనం అందరం కూడా మన పిల్లలకి నూరిపోయాలి. ఏంటంటే అందరికీ కూడా ధైర్యాన్ని నూరిపోస్తే వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు. చక్కటి ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఐఏఎస్లు ఉన్నారు, మనలో డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, మంచి మంచి మేధావులు ఉన్నారు. ఆ విధంగా మనం ఎదగాలి.